सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. ఈ తోటకాష్టకం అంతా స్వామిని పొగుడుతూ రాసినటువంటిది. ఇది ఒక స్టైల్ ఉంది మేడం, నేను ఆ స్టైల్లోనే చదువుతాను. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం అచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం. సుకృతే వికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహ సచ్చలతః అహిమాంశురిత్వాత్ర విభాసి పురో భవశంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోపి సుధీ శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం. విదితాన మయా విదితైక కళా న చ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. తోటకాష్టకం సంపూర్ణం. ఓకే, అన్నపూర్ణ గారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురు భక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యత పూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. కవిత్వవారాసిని శేఖరాభ్యం దౌర్భాగ్యతాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తిదిభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నతాయయోః శ్రీపతితాం శనీయః కదాచిత్ యాసు దరిద్రవర్యాః మూకాశ్చ వా స్వస్పతితాం హితాభ్యం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నాళీకనికాశ పదాహృతాభ్యాం నానా విమోనహాది నివారికాభ్యాం సమజ్జనాభీష్టతతి ప్రదాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. రూపాలి మౌలి వ్రజ రత్నకాంతి సరిద్విజరాజత్ జశకన్యకాభ్యాం నృపత్వధాభ్యాం నతత లోక పంకతేః నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. పాపాంధకార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్రాభ్యాం జాఢ్యాబ్జ సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. సమాధి షష్కర పద వైభవాభ్యాం సమాధిదాన వ్రత దీక్షితాభ్యాం
रमावान्ध्रिस्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वार्चापराणम् अखिलेष्टदाख्यं स्वाहा सहायाक्षरधुरन्धराभ्यां श्वासाञ्च च भावप्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पव्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां शंकराचार्य श्री शंकराचार्य पर्यंతం వందే గురు పరంపర. పరంపర. ఆయన రచించిన శ్లోకాలలో ఒక్కటి అద్వైత సిద్ధాంతానికి సంబంధించినది. చాలా సింపుల్ వాక్యాల్లో, సింపుల్ శబ్దాలలో కూర్చున్నది. శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉంది. ఒక శ్లోకం చూద్దాం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీ స్తోయ తరంగ భుజంగ చపల విద్యుచ్చపలం జీవితం యస్మాన్ మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాత్న. ప్రపంచమంతా కూడా సో టెంపరీ, ఇదంతా కూడా నిలిచేది కాదు. అందుచేత పర్మనెంట్ అయినటువంటి వాడివైన శాశ్వతుడు అయినటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు అని ఆ పరమాత్మని వేడుకుంటూ ఉన్నటువంటి శ్లోకం. నేను తప్పులు చేసినా కానీ క్షమించి నన్ను రక్షించు. ఈ విధంగా శంకరాచార్య జయంతి నాడు ఆయన్ని స్మరించుకోవడం అనేది ప్రతి హిందూ యొక్క ధర్మం. సో ఇప్పుడు మన రామాయణంలోనికి, సుందరకాండలోనికి వస్తే, నేను కొన్ని 30వ సర్గలో కొన్ని శ్లోకాలు చేశాం. ఆయన ఇప్పుడు త్రిజట స్వప్నం విన్నాడు, సీతాదేవి యొక్క పరిదేవనం విన్నాడు, సీతాదేవి చేసుకుంటున్నటువంటి నిర్ణయం వింటున్నాడు. ఆ రాక్షసి స్త్రీల యొక్క బాధలు పెట్టేటటువంటి బాధలు భరించలేక వాళ్ళ చేతిలో చనిపోయే కన్నా తానుగానే చనిపోతే సరిపోతుందని సీతాదేవి చేసుకున్నటువంటి ఒక నిర్ణయం, ప్రాణత్యాగ నిర్ణయాన్ని గురించి విన్నాడు. ఇవన్నీ విని ఇవన్నీ ఏం చేయాలి నేను ఇప్పుడు, ఈ క్షణంలో నేను ఇలా ఎదురు పడగలనా? చెప్పకుండా సీతాదేవిని చూడాలి అనుకున్నాను, చూశాను. ఈ వార్త తీసుకొని వెళ్ళి రాముడికి చెప్తే రాముడు సంతోషిస్తాడు. కానీ ఈ వార్తని తీసుకొని నేను వెళ్ళి రాముడి దాకా చెప్పే లోపల ఇక్కడ ఈమె ప్రాణపరిత్యాగానికి సిద్ధంగా ఉన్నది. ఆమె లేదా ఈమె దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి రాముడి గురించి చెప్తాను అంటే అది కూడా చుట్టూ రాక్షసీ స్త్రీలందరూ ఇంకా నిద్రపోలేదు, వాళ్ళందరూ కాపలా కాస్తూ ఉన్నారు. ఎలా నేను ఆమె దరికి చేరాలి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు ఆయన. ఏం చేయాలి, ఎట్లా ఈమెని నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈమెని ఓదార్చకుండా వెళ్ళటము అనేది న్యాయం కాదు. ఈమెను ఓదార్చి అక్కడికి వెళ్ళి రామచంద్రుడిని ఓదార్చకపోతే అది న్యాయం కాదు. నేను ఇక్కడ ఈమెని పూర్ణచంద్ర నిభాననైన ఈమెను ఓదార్చాలి, పూర్ణచంద్ర నిభానుడైనటువంటి ఆయననే నేను ఓదార్చాలి. వాళ్ళిద్దరూ కూడా ప్రాణత్యాగాలు తీసుకునే లోపల నేను తగినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఏమి చేయాలి? నేను ఇక్కడికి దూతగా ఇప్పుడు వచ్చినప్పుడు, ఈమెను కనుక్కోవడానికి నేను వచ్చినప్పుడు ఏమి ఏ రకంగా నేను ప్రవర్తించాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఈ సర్గ అంతా ఆయన ఆలోచనలే. ఇది పూర్తి చేశాము. మయాచ స మహాబాహు పూర్ణచంద్ర నిభానన సమాశ్వాసయితుం న్యాయః. ఇది న్యాయం. ఎందుకంటే ఆయన సీతాదేవి యొక్క దర్శన లాలసుడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు సీతను నేను చూస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. తప్పించిపోతూ ఉన్నాడు సీతాదేవి కోసం. ఇక్కడ ఆమె సీతాదేవి ఏమో భర్త కోసంకి ప్రార్థించుకుంటూ ఉన్నది, భర్త ఎప్పుడు వచ్చి తనని తీసుకొని వెళ్తాడు అని.
ఈ ఇద్దరిని కూడా నేను ఓదార్చటం అనేది న్యాయమైనటువంటి విషయము అని. మరి నిశాచరీణాం ప్రత్యక్షం అక్షమం చ అభిభాషణం కథం ను ఖలు కర్తవ్యం ఇదం పృచ్ఛగతః హి అహం. నిశాచరీణాం ప్రత్యక్షం, ఈ నిశాచరి రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెను కాపలా కాస్తూ ఉన్నారు. ఈ కాపలా కాస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీలందరి యొక్క ప్రత్యక్షం ఎదుట, వీళ్ళందరి ముందర అభిభాషణం అక్షమం. అభిభాషణం నేను సీతాదేవితోటి మాట్లాడడము అనేది అక్షమం. అక్షమం అంటే సరి అయినది కాదు, తగినది కాదు. ఇలా ఈమె తోటి మాట్లాడటము అంటే అక్కడ నేను ఇంతమందిలో వచ్చి నేను ఈ రూపుతోటి, వానర రూపుతోటి అక్కడ మాట్లాడటము, ఆమె సీతాదేవి ఎదుటబడి మాట్లాడటము ఈ రాక్షసి స్త్రీల ముందర ఇది తగినటువంటిది కాదు, క్షమమైనది కాదు, ఉత్తమమైనది కాదు. కథంలో కుర్యాత్ కర్తవ్యమిదం. మరి నేను సీతాదేవిని ఓదార్చటము అనేది ఎలా జరగాలి? ఈ రాక్షసి స్త్రీల ఎదుట నేను మాట్లాడటము అనేది తగినది కాదు, క్షేమకరమైనది కాదు, అది యుక్తమైనది కాదు, ఉచితమైనది కాదు. ఇట్లా ఇట్లా ఉచితమైనది కానప్పుడు నేను ఆమె ఎదుట మాట్లాడకుండా ఆమెను ఎట్లా ఓదార్చాలి? కథంను కర్తవ్యం కథంను కలు కర్తవ్యం ఇదం. ఎలా నేను ఈ కర్తవ్యాన్ని నేను చేయగలను, నెరవేర్చగలను? కృచ్ఛగతః అహం. ఆహా, నిజంగా నేను కృచ్ఛగతః అంత కష్టంలో మునిగిపోయి ఉన్నాను. కృచ్ఛ అంటే కష్టం. దశలో ఉన్నాను, చాలా కష్ట దశలో ఉన్నాను, చాలా చిక్కులలో పడి ఉన్నాను. ఈమెను ఓదార్చాలి, ఈమెను ఓదార్చి రాముడి యొక్క సందేశాన్ని వినిపించాలి, మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని ఓదార్చాలి. ఇప్పుడే వీళ్ళేమో ఇట్లా చుట్టుముట్టి ఉన్నారు. ఇటువంటి క్లిష్ట దశలో నేను ఉన్నాను, ఎట్లా నేను కర్తవ్యం నిర్వహించగలను అనుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నాడు. అంటే పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచనలు. సర్వదా నాస్తి సందే అనేన రాత్రిశేషేణ యది నాశస్యతే మయ సర్వదా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. అనేన రాత్రిశేషేణ, ఈ రాత్రి శేషము ఇప్పుడు 4వ జాములో వచ్చి రావణాసురుడు ఆమెను బెదిరించి వెళ్ళాడు. ఇంకొక జాములో తెల్లవారిపోతుంది. ఆ తెల్లవారే లోపల రాత్రి శేషేణ, మిగిలి ఉన్నటువంటి రాత్రిలో అనైనా ఈ యొక్కటువంటి మిగిలి ఉన్న రాత్రిలో అంటే ఈ తెల్లవారే లోపల గనక యది ఒకవేళ మయా నా ఆశ్వస్యతే, మయా నా చేత ఆమె గనక నా ఆశ్వస్యతే ఆమె గనక ఓదార్చబడకపోతే, ఆమె గనక నమ్మకము కలిగించక పోయినట్లు అయితే, ఓదార్చలేకపోతే సర్వదా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. నాస్తి సందేహ, నేను గనక ఓదార్చకపోతే సందేహమే లేదు. దేనికోసము? సర్వదా అన్ని విధాల జీవితం పరిత్యక్షతి, ఆమె జీవితమును వదిలివేస్తుంది. ఆమె సీతాదేవి జీవితాన్ని వదిలేస్తుంది అన్న విషయంలో నాస్తి సందేహ, సందేహమేమీ లేదు. ఈ రాత్రి లోపల, ఈ తెల్లారే లోపల నేను ఆమెకి ధైర్యాన్ని ఇవ్వాలి, ఆమెను ఓదార్చాలి. ఆ ధైర్యాన్ని నేను ఇస్తేనే ఆమె బ్రతికి ఉండగలుస్తుంది, లేదా ఆమె ప్రాణాలని పరిత్యక్షతి, వదిలివేయగలుస్తుంది. రామశ్చ యది పృచ్ఛేత్ మాం కిం మాం సీతా బ్రవీత్ వచః కిమహం తం ప్రత్యబ్రూయం అసంభాష్య సుమధ్యమాం. అదొక కారణము. రెండోది, అందులో సందేహం లేదు. రాత్రి లోపల గనక నేను తెల్లారే లోపల గనక ఆమెతో మాట్లాడకపోతే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది.
సో, ఒకవేళ రామః యది మాం పృచ్ఛేత్, ఒకవేళ గనక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెతో మాట్లాడకుండా, ఈమెని ఓదార్చకుండా, ఈమెకి ధైర్యం చెప్పకుండా నేను గనక అక్కడికి వెళ్ళిపోయాను అనంటే, వెళ్ళిపోతే రామః యది పృచ్ఛేత్, రాముడు గనక యది ఒకవేళ పృచ్ఛేత్ అడిగితే, మాం నన్ను కిం మాం సీత బ్రవీత్ వచః, ఏమడుగుతాడు రాముడు? కిం మాం సీత అబ్రవీత్ వచః, సీత మాం నన్ను గురించి వచః కిం వచః బ్రవీత్, ఏం మాట్లాడింది? నన్ను గురించి ఏం చెప్పింది? నన్ను గురించి అడిగిందా? నన్ను గురించి తెలుసుకుందా? నా గురించి ఏమన్నా విషయాలు చెప్పినదా? నాకు నాకు చెప్పమని నాతోటి ఏం చెప్పమని చెప్పింది సీత అని రాముడు సహజంగా కుతూహలంగా అడుగుతాడు గదా! సీత ఏమన్నది? నన్ను గురించి ఏమంది? నాకేం చెప్పమంది నిన్ను? అని అడిగితే నేనేం చెప్పను? కిమహం ప్రతిబ్రూయాం ప్ర అహం, అలా గనక నన్ను అడిగినప్పుడు నేను కిం తం అతనికి రామునితో ప్రతిబ్రూయాం, మరి తిరిగి సమాధానం చెప్పగలను. సీత నా గురించి ఏం చెప్పింది? నన్ను గురించి ఏమడిగింది? అనంటే నేనేం సమాధానం చెప్పగలను. అసంభాష్య సుమధ్యమాం, ఈ సుమధ్యమాం అందమైన నడుము కలిగినటువంటి ఈ సీతాదేవితోటి అసంభాష్య, మాట్లాడకుండా, ఈమెతో మాట్లాడకుండా, ఈమెను ఓదార్చకుండా, ధైర్యమేమి చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోతే, నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోతే, రాముడు గనక అడిగితే నన్ను ఏం చెప్పింది? ఏం మాట్లాడింది సీత అని అడిగితే నేనేం చెప్పగలను? ని ని నిర్దహేదపి కాకుత్సః క్రుద్ధః తీవ్రేణ చక్షుషా యది చ ఉద్వేజయిష్యామి భర్తారం రామకారణాత్. నిర్దహేదపి కాకుత్సః, కాకుత్సః కాకుత్సుడు అంటే రా రా రాముడు కకుత్స వంశానికి చెందినటువంటి రాముడు క్రుద్ధః, కోపగించిన వాడై, తీవ్రేణ చక్షుష, నన్ను తిట్టడు, కొట్టడు. కేవలం తీవ్రమైనటువంటి చూపులతో చూస్తాడు. ఆ తీవ్రమైనటువంటి చూపుల చూపులకు నిర్దహేదపి, నే ఆ దృష్టి ఎంతంటే కాల్చివేసేస్తుంది గూడా. నేను ఒకవేళ గనక ఆయనను గనక ఇక్కడి నుంచి సమాధానం ఏమి తీసుకొని గనక వెళ్ళకపోతే, ఆ రాముడు చూసేటటువంటి తీవ్రమైనటువంటి ఆ కోపపు దృక్కులకు, ఆ చూపులకు, కోపపు దృష్టికి నేను కాల్చివేయబడతాను కూడా. యది చ ఉద్వేజయిష్యామి భర్తారం రామకారణాత్, ఇది ఒకవేళ గనక ఉద్వేజయిష్యామి భర్తారం, ఆ భర్తారం రాముడిని ఉద్వేజయిష్యామి, కాదు, ఇక్కడ ముందు లైన్ పోయింది. సీతా సందేశరహితం, సీతా సందేశమును లేనట్లయితే, రహితం లేనటువంటి నన్ను మాం ఇతః త్వరయా గతం, ఇక్కడి నుంచి నేను గనక తొందరగా వెళ్ళిపోయినట్లు అయితే, సీత యొక్క సందేశాన్ని తీసుకోకుండా, సీతతో మాట్లాడకుండా, సీత రాముడిని గురించి ఏం చెప్పిందో తెలుసుకోకుండా నేను గనక వెళ్ళిపోయాను, ఆ సందేశం ఏమీ లేకుండానే తొందరగా రాముడి వద్దకెళ్ళానంటే, రాముడు కాకుత్సుడు కోపపు దృక్కులతోటి నన్ను కాల్చివేయగలడు కూడా. ఏది ఇక్కడ ఈ నెక్స్ట్ దాంట్లోది. యది చ ఉద్వేజయిష్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి. ఇక్కడ యది చ ఆ విధంగా ఆ రాముడికి అంత గనక కోపం గనక నేను తెప్పించినట్లు అయితే, అంటే సీతాదేవి సందేశం తీసుకెళ్ళకపోతే రాముడికి కోపం వస్తుంది. ఆ రాముడికి గనక కోపం తెప్పించినట్లయితే, యది ఉద్వేజయిష్యామి, ఆ రకంగా నేను రాముడిని గనక ఉద్వేజయిష్యామి, కోపం తెప్పించిన వాడును అయితే, ఉద్వేగాన్ని కలిగించినటువంటి వాడను గనక నేనైతే, భర్తారం రామకారణాత్ ఆ రాముని కారణంగా నేను గనక భర్తారం అంటే ఇక్కడ తన యజమాని సుగ్రీవుని గనక ఉద్వేజయిష్యామి, కోపం తెప్పించినట్లయితే,
వ్యర్థమాగమనం తస్య స్వసైన్యస్య భవిష్యతి. తస్య సుగ్రీవుడు అంతా తన ససైన్యాన్నంతా తీసుకొని ఈ లంకా నగరి ఆ పొలిమేర వరకు వచ్చిందంతా కూడా వ్యర్థం భవిష్యతి. అంతా కూడా వ్యర్థమవుతుంది. ఆ రాముని కారణంగా నా నేను సందేశం తీసుకొని వెళ్ళకపోతే రాముడికి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తే సుగ్రీవుడికి కోపం వస్తుంది. సుగ్రీవుడు సైన్యాన్నంతా తీసుకొని ఇక్కడ దాకా రాముడి కార్యం తీర్చడం కోసం కని ఇక్కడి దాకా రాముడికి సహాయం చేయడానికి ఇక్కడ దాకా వచ్చి లంకకి ఆవలి వైపు వరకు వచ్చి సైన్యంతో సహా వచ్చి అదంతా కూడా ఆగమనం అంతా కూడా రాకంతా కూడా వ్యర్థంగా అయిపోతుంది. సమాధానం గనక తీసుకెళ్లకుండా రాముడికి గనక కోపం తెప్పించినట్టయితే అహం ఈ అతితనుశ్చైవ వానరశ్చ విశేషతః వాచం చ ఉదాహరిష్యామి మానుషీం ఇహ సంస్కృతం. అహం హి నేను మరి అతితనుహు చాలా పెద్ద శరీరం కలిగి ఉన్నటువంటి వాడను. చాలా దీర్ఘమైనటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి వాటిని. విశేషతః వానరః విశేషించి నేను మీద మిక్కిలి వానరుణ్ణి. నేను ఒక వానరుణ్ణి. చాలా పెద్ద శరీరంతోటి ఉన్నవాడిని. ఏంటి ఇవాళ ఒక్కొక్క చోట ఒక్కొక్క లైన్ మిస్ అవుతున్నది. అంతరంతు అహమాసాద్య రాక్షసీనాం ఇహ స్థితః శనైః ఆశ్వసిష్యామి సంతాప బహుళాం ఇమాం. అంతరం త్వం అహం ఆసాద్య. వాళ్ళందరి రాక్షసి స్త్రీలందరూ కూర్చొని ఉన్న చోట వాళ్ళందరి అంతరం మధ్యలోకి త్వం అహం ఆసాద్య నేను అక్కడి దాకా వెళ్ళి త్వం ఇహ స్థితః ఆమె ఎక్కడ కూర్చుందో అక్కడికి మెల్లగా చేరి ఆ రాక్షసి స్త్రీల మధ్యలో చేరి శనైహి మెల్లగా ఆశ్వాసయిష్యామి సంతాప బహుళాం ఇమాం. అది అత్యధికంగా సంతాపం పొందుతున్నటువంటి ఈమెను ఆశ్వాసయిష్యామి ఓదారుస్తాను. ఈ రాక్షసి స్త్రీలందరూ కూడా ఉండగానే ఆ మధ్యలో నేను ఇలా దూరి వాళ్ళందరూ ఇటు అటు చూస్తూ ఉన్నప్పుడు మెల్లగా నేను ఆమెకి చెవులో చిన్నగా రాముడి గురించి చెప్తూ ఆమెని ఓదారుస్తాను. చిన్న చిన్న మాటలతోటి మెల్లగా ఆమెని ఓదారుస్తాను అనుకున్నాడు. కానీ అలా అనుకున్నాను. నేనేమో అహం చ అతితనుశ్చైవ. నేనేమో అతితను పెద్దగా ఉన్నాను. వానరః విశేషతః మళ్ళీ మీద మిక్కిలి నేను వానరుడిగా వానరుణ్ణి మీద మిక్కిలి. వాచం చ ఉదహరిష్యామి మానుషీమిహ సంస్కృతం. ఇక మానుషీం ఇవ మనుష్యులలాగా ఇక్కడ సంస్కృతం వాచం ఉదహరిష్యామి. సంస్కృతం వాచం సంస్కృతంలో వాచం మాటలను ఉదాహరిష్యామి మాట్లాడతాను. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఆ దగ్గరగా వెళ్ళి ఆమె దగ్గర నించొని ఈ వానరు రూపంలో ఆమె దగ్గరగా నించొని మెల్లగా చిన్న గొంతుతోటి ఆమె సంస్కృతంలో ఆమెతోటి మాట్లాడతాను. ఆమెకి ఓదార్పు మాటలు మాట్లాడతాను. మనుష్య వాక్కులో ఆమెకు చెప్పాలి. మరి ఆమె భాష ఆమెకు అర్థం కావాలి కదా. అందుకని ఆమెకు అర్థం కావాలి, రాక్షస స్త్రీలకు అర్థం కాకూడదు. రాక్షసి స్త్రీలకు అర్థం కాకుండా ఈమెకు అర్థం కావాలి. ఆ విధంగా నేను సంస్కృతంలో మాట్లాడతాను అనుకున్నాడు. కానీ అక్కడ రాక్షసి స్త్రీలు కూడా ఆమె ఏం మాట్లాడుతున్నదో అర్థమవుతున్నది. వాళ్ళు రాక్షస స్త్రీలు మాట్లాడుతున్నది ఆమెకి అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి అది కూడా సాధ్యం కాదు. యది వాచం ప్రదాస్యామి ద్విజాతి ఇవ సంస్కృతం రావణం మన్యమాన మాం సీతా భీతా భవిష్యతి. యది ఒకవేళ కనుక వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం ద్విజాతుల వలె బ్రాహ్మణుల వలె సంస్కృతాన్ని గనక ప్రదాస్యామి సంస్కృతంలో గనక వాచం ప్రదాస్యామి సంస్కృతంలో గనక నేను మాటలు మాట్లాడినట్లయితే రాక్షసి స్త్రీలకు
అర్థం కానటువంటి భాషలో మాట్లాడాలి అనంటే అది ఆహ్, కష్టమైనటువంటి విషయం. నేను బ్రాహ్మణుల వలె నేను గనక సంస్కృతంలో గనక ఒకవేళ మాట్లాడినట్లు అయితే రావణం మన్యమాన సీత. సీత రావణుడు మరి బ్రాహ్మణుడు, రాముడు సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు. అందుకని ఆ రావణుడిగా నన్ను భావించుకుంటుందేమో. రామ రావణుడిగా మన్యమాన నన్ను భావించుకొని సీత భీతా భవిష్యతి. సీత భీతా భవిష్యతి. సీత భయపడిపోయి భయము కలిగినదిగా అవుతుంది. అందుకని నేను సంస్కృతంలో ఆహ్, మాట్లాడలేను. ఎంచేతనంటే సీత రావణుడు అనుకుంటుంది. సంస్కృతంలో గనక మాట్లాడినట్లయితే. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యం అర్థవత్ మయా సాంత్వయితుం శక్య నా అన్యథా ఏవం అనిందిత. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యం అర్థవత్. మానుషం వాక్యం మామూలుగా మానవులు మాట్లాడుకునేటటువంటి భాషలోనే ఆమెతోటి అర్థవంతమైనటువంటి వాక్యము వక్తవ్యం నేను చెప్పాలి. అవశ్యం తప్పనిసరిగా స్పష్టమైనటువంటి అర్థముతో కూడినటువంటిది ఆమెకు అర్థమయ్యేటటువంటి మనుష్య వాక్కులో మానవ భాషలోనే నేను మాట్లాడాలి. సంస్కృతంలో మాట్లాడాను అంటే మరి రావణాసురుడేమో అనుకొని భయపడుతుంది. అందుచేత రావణాసురుడు ఎందుకంటే మరి వానరుడుగా ఉన్నా నేను వానరుడిని నేను సంస్కృతంలో మాట్లాడటం అనేది తగినది కాదు కదా! సంభవము కాదు కదా! అడవులలో ఉండేది చెట్లకు కొమ్మలలో తిరిగేటటువంటి కోతి సంస్కృత భాష ఎలా మాట్లాడగలుగుతుంది? అందుకని ఈ రావణాసురుడే అని ఆమె ఊహించుకుంటుంది. ఊహించుకొని భయపడుతుంది. ఇంకా కాబట్టి నేను అవశ్యం తప్పనిసరిగా మనుష్య భాషలోనే, మానవ భాషలోనే నేను మాట్లాడాను. మయా సాంత్వయితుం శక్య నా అన్యథ, ఇంకా ఏ ఇతర భాష కాదు. ఇంకా ఏ ఇతర భాష కాదు. కేవలం మానవులు మాట్లాడుకునేటటువంటి సామాన్యమైనటువంటి భాషలోనే ఆమెతోటి నేను మాట్లాడాలి. అనిందిత. ఈ అనిందిత దోషరహితురాలైనటువంటి ఈ సీతాదేవి నా చేత సాంత్వయితుం శక్య. నా చేత ఓదార్చుటకు తగి ఉంది. మానవ భాషలోనే నేను ఆమెతోటి మాట్లాడవలసి ఉంది. ఆమెని ఓదార్చవలసి ఉంది. రక్షోభిః త్రాసిత పూర్వం సేయం ఆలోక్య మే రూపం జానకీ భాషితం తథా రక్షోభిః త్రాసితా పూర్వం భూయస్త్రాసాం గమిష్యతి. సా ఇయం ఆలోక్య మే రూపం. కానీ ఈమె ఈ సీతాదేవి మే రూపం ఆలోక్య నా రూపాన్ని ఈ కోతిలాగా ఉన్నటువంటి వానర రూపాన్ని నా రూపాన్ని చూసి ఆలోక్య చూసి జానకి భాషితం తథా అంటే అందులోనూ మాట్లాడటం మానవ భాషలో సంస్కృతం కాదు తెలుగు మానవ భాషలో అయినా సరే ఒక వానరము మనుష్య వాక్కులో మాట్లాడడము అనేది చూసి రూపాన్ని చూసి నా మాటను చూసి రక్షోభిః త్రాసితా పూర్వం ఆల్రెడీ ఆమె పూర్వం ఇతపూర్వం ఆల్రెడీ రాక్షసి స్త్రీల చేత త్రాసిత భయపెట్టబెడుతూ ఉన్నది. ఇంకా భూయః మళ్ళీ త్రాసం గమిష్యతి. ఇంకా భయపడుతుంది. అసలే ముందు రాక్షసి స్త్రీల చేత భయపెట్టబడుతోంది. ఇంకా నేను కళ్ళ ఎదురుబడి వానరుణ్ణి మానవ భాషలో మాట్లాడుతూ ఉంటే ఇంకా కాస్త ఆమె భూయః మళ్ళీ ఇంకా తిరిగి భయపడుతుంది. తతః జాత పరిత్రాస శబ్దం కుర్యాన్ మనస్విని జానమాన విశాలాక్షి రావణం రూపిణి. తతః జాత పరిత్రాస అసలే అలా జాత పరిత్రాస భయం జాత భయం కలిగి ఉంది. అసలు ముందే ఆమె భయంగా ఉంది. అక్కడ ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి రావణాసురుడు వస్తాడు,
ఈ రాక్షసి స్త్రీలు అతను ఎటు ఏ విధంగా తనని హింసిస్తారు అని ఆమె ముందే భయపడుతూ ఉంది. జాత పరిత్రాస ఆల్రెడీ భయం కలిగి ఉన్నది. శబ్దం కుర్యాన్ శబ్దం కుర్యాత్ మనస్విని. మనస్విని, ఈ మనస్విని మానవతి ఆత్మాభిమానరాలైనటువంటి ఆ సీతాదేవి శబ్దం కుర్యాత్ భయపడి శబ్దాన్ని చేస్తుంది. గట్టిగా మాట్లాడ మాట్లాడొచ్చు. ఎందుకంటే జానమాన రావణం కామరూపిణి. నేను అలా నించొని వానర రూపంలో నించొని మనుష్య భాషలో మాట్లాడుతుంటే ఆమె రావణుడు కామరూపి అయినటువంటి రావణాసురుడు కామరూపి అంటే తన ఇష్టం వచ్చినటువంటి స్వేచ్ఛగా తనకు కావలసినటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అట్లాంటి స్వేచ్ఛగా ఏ రూపం అంటే ఆ రూపము ధరించగలిగినటువంటి వాడు ఇలా వానర రూపంలో వచ్చి మనుష్య భాషలో మాట్లాడుతున్నాడు అని అనుకొని జానమాన అని అనుకున్నది. అయి విశాలాక్షి ఆ విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవి రావణుడిగా తలిచి శబ్దం కుర్యాత్ పెద్దగా శబ్దం చేయొచ్చు, చప్పుళ్ళు చేయొచ్చు, అరవచ్చు. అంటే భయంతో శబ్దము భయంతో అరుపులు భయపడి అరవవచ్చు. అరిస్తే ఏమవుతుంది? సీతయా చ కృతే శబ్దే సహసా రాక్షసీగణ నానా ప్రహరణో ఘోర సమేయాత్ అంతకోపమః. సీతయా కృతే శబ్దే ఆమె భయంతో అట్లా గట్టిగా అరిచిందనుకోండి. అరిచిందంటే వెంటనే సహసా వెంటనే రాక్షసీ గణ ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా నానా ప్రహరణ అనేక విధాలైనటువంటి ప్రహరణాలు ఆయుధాలు రకరకాలైనటువంటి ఆయుధాలు కత్తులు కఠార్లు బల్యాలు ఇటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలు ఘోరమైనటువంటి గొడ్డళ్ళు అలాంటి ఆయుధాలన్నీ తీసుకొని సమేయాత్ అంతకోపమః సమేయాత్ అంతకోప రాక్షసి స్త్రీలందరూ అంతకోపమః అంతకుని యమనితోటి సమానమైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఆ యమ దూతల్లాగా అందరూ కూడా సమేయాత్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు. ఈమె కనుక గట్టిగా అరిచిందంటే భయంతో గట్టిగా అరిచిందంటే ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా పరిగెత్తుకొని రకరకాలైనటువంటి భయంకరమైన ఆయుధాలన్నీ తీసుకొని రాగలరు. తతో మాం సంపరీక్షిప్య సర్వతః వికృతాననాః వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలం. తతః అప్పుడు ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా మాం పరీక్షిప్య నన్ను అక్కడ ఉన్నటువంటి నన్ను చూసి ఆ సమయంలో సీతాదేవితోటి నేను గనక మాట్లాడుతూ ఉన్నది గనక చూస్తే సర్వతః వికృతాననః వాళ్ళందరూ కూడా వికృతమైనటువంటి ముఖాలు కలిగినటువంటి ఆ రాక్షసి స్త్రీలు అందరూ కూడా నన్ను సర్వతః అన్ని వైపుల నుండి సంపరీక్షిప్య నన్ను చూసి నా వద్దకు వచ్చి వధేచ గ్రహణే చైవ కుర్యాత్ యత్నం యథాబలం వాళ్లకు బలం ఉన్నంతగా ఎంత బలం అయితే వాళ్ళకు ఉందో ఎంత శక్తి సామర్థ్యాలు అయితే వాళ్ళకు ఉన్నాయో అంత శక్తితోటి నన్ను చంపడానికి కానీ నన్ను చంపడానికి కానీ గ్రహణే నన్ను పట్టుకోవడానికి కానీ యత్నం ప్రయత్నాన్ని చేస్తారు. వాళ్ళు మాత్రం నన్ను వదిలిపెట్టరు. ఆ సమయంలో అక్కడ నన్ను గనుక చూస్తే వాడు అన్ని వైపుల నుంచి వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోవడానికి కానీ నన్ను వధించడానికి కానీ వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నము చేస్తారు. తం మాం శాఖాః ప్రశాఖాః చ స్కందాః చ ఉత్తమ శాఖినాం దృష్ట్వా విపరీధావంతం భవేయుః భయశంకితాః.
మాం నన్ను శాఖాహ ప్రశాఖాహ ఇవన్నీ కొమ్మలు అంటే ఈ హనుమంతుడు వాళ్ళకి దొరకకుండా ఒక్కొక్క చెట్టుకి కొమ్మకు శాఖలకు వాటిలన్నిటికీ వెడుతూ శాఖాహ శాఖలు అంటే పెద్ద కొమ్మలు, ప్రశాఖలు అంటే చిన్న కొమ్మలు, స్కందాహ అంటే చెట్టు బోదెలు, ఉత్తమ శాఖిన ఉత్తమ శాఖలు, ఉత్తమమైనటువంటి పెద్ద పెద్ద మహా వృక్షాలు వీటిలన్నిట్లలో కూడా దృష్ట్వా చూసి విపరిధావంతం మాం వాటిలన్నింటినీ చూసి వాటిలన్నిటి మీద పరిగెడుతూ ఉన్నటువంటి నన్ను చూసి దృష్ట్వా చూసి భవేయు తమ్ము ఇక్కడ తమ్ము అనవసరంగా వచ్చింది. భవేయు భయశంకితాహ తే ఉండాలి. తే వారు ఆ రాక్షసి స్త్రీలు భయశంకితాహ భవేయు భయశంకితులుగా భవేయు అయిపోతారు. ఇక్కడ ఎందుకంటే నేను వాళ్ళకి దొరకకుండా వాళ్ళకి పట్టుబడకుండా వాళ్ళు నన్ను చంపడానికి గాని పట్టుకోవడానికి గాని వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నంత మేర వస్తూ ఉంటే వాళ్ళకి నేను అందకుండా వాళ్ళకి దొరకకుండా రకరకాల చెట్టు కొమ్మలకు మహా వృక్షాల కొమ్మలకు చిన్న కొమ్మలు పెద్ద కొమ్మలు పట్టుకొని అటు ఇటు ఊగుతూ విపరీతామంత ఇటు వెళ్తున్నాడు అంటే ఒకవైపు కాదనమాట. ఇట్లా వెళ్తున్నాడు అనుకోని వాళ్ళందరూ ఇటు పరిగెత్తుతుంటే అతడు ఇటు పక్కకు వెళ్తున్నాడు. అట్లా రకరకాల మార్గాల్లో పరిగెత్తుతూ ఉన్నటువంటి చెట్ల మీద దుంకుతూ ఉన్నటువంటి నన్ను చూసి వాళ్ళు అందరూ కూడా ఇది తం కాదు భయశంకిత భవేయు భయశంకితులుగా అయిపోతారు. అక్కడ గృహ్య శాఖ అని ఉంది మేడం ఒక దాంట్లో. ఆ గృహ్య శాఖ అని ఉంది, అదే తమ్ చోట, ఇది వేరే బుక్ లో గృహ్య శాఖ గృహ్య శాఖ తమ్ లేదు మేడం. గృహ్య శాఖ తమ్ మాం లేదు. గృహ్య శాఖ తమ్ లేదు. గృహ్య అని ఉందా? గృహ్య అంటే గృహ్య అంటే పట్టుకొని ఆ కొమ్మల్ని పట్టుకొని పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు పట్టుకొని పెద్ద కొమ్మల్ని చిన్న కొమ్మల్ని గ్రహించి పట్టుకొని చిన్న కొమ్మల్ని పెద్ద కొమ్మల్ని పట్టుకుంటూ అంటే ఉయ్యాలలు ఊగుతున్నట్టుగా అనమాట. అటు ఇటు పరిగెడుతుంటే అది చూసి వాళ్ళు భయపడిపోతారు. మమ రూపం చ సంప్రేక్ష్య వనం విచరతః మహత్ రక్షస్యః భయవిత్రస్తాః భవేయుః వికృతాననాః. మమ రూపం చ సంప్రేక్ష్య ఇంకా అడవిలో చెట్ల మధ్యలో నేను ఈ కొమ్మని ఆ కొమ్మని పట్టుకుంటూ పరిగెడుతూ ఉండడాన్ని సంప్రేక్ష చూసి మమ రూపం నా రూపాన్ని కూడా సంప్రేక్ష చూసి వనం విచరతః మహత్ ఆ వనంలో మహతః విచరత్ గొప్ప పెద్దవైనటువంటి ఆ చెట్లలో అతి భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి నేను వనం విచరతః నేను వనంలో అలా పరిగెడుతూ ఉంటే కొమ్మల అన్నిటిని కూడా పట్టుకొని ఆలంబనంగా చేసుకొని ఊగుతూ ఉంటే రక్షస్యః భయవిత్రస్తాః భవేయుః ఆ రాక్షసి స్త్రీలందరూ భయపడుతూ ఉంటారు. వికృతాననాః రక్షస్యః వికారమైనటువంటి ముఖాలు కలిగినటువంటి ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా భయపడుతూ ఉంటారు. తతః కుర్యుః సమాహ్వానం అంతే. ఇంకా అంటే ఇక్కడ కొద్దిపాటి రాక్షసి స్త్రీలే ఉన్నారు సీతాదేవిని కాపలా కాయడానికి. ఈ కాపలా కానుకున్న స్త్రీలు కాస్తున్నటువంటి స్త్రీలు ఈ హనుమంతుడిని ఈ వానరాన్ని చూసి ఈ వానరుడి యొక్క రూపం చూసి తమ చేతులకు అందకుండా కొమ్మల మీద దుముకుతూ ఈ కొమ్మ ఆ కొమ్మల్ని పట్టుకుంటూ వేలాడుకుంటూ పరిగెత్తుతున్నటువంటి వాడిని చూసి భయంతో ఊగిసలాడిపోతున్న వాళ్ళే వారు ఏం చేస్తారు? తతః కుర్యుః సమాహ్వానం రాక్షస్యః రాక్షసాం అపి రాక్షసేంద్ర నియుక్తానాం రాక్షసేంద్ర నివేశనే. తతః వెంటనే ఆ తర్వాత రాక్షసి స్త్రీలు
రాక్షసామపి సమాహ్వానం కుర్యు. ఇక మిగతా రాక్షసులందరినీ కూడా వాడు సమాహ్వానం కుర్యాత్, వాళ్ళందరినీ పిలుస్తారు. అంటే వీళ్ళకి భయం వేస్తున్నది కదా, వీళ్ళకి భయం వేసి ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా అపి ఇతర రాక్షసులందరినీ కూడా రాక్షసేంద్ర నియుక్తాన, ఆ రాక్షసేంద్రుడు రావణాసురుడు నియోగించినటువంటి రాక్షసేంద్ర నివేశనే, ఆ రాక్షసేంద్రుని ఇంటిలో రాక్షసేంద్రుని రావణాసురుడి రాక్షసరాజైన రావణాసురుడి ఇంటి యందు నివేశనే, ఇంటి యందు నియుక్తానం నియోగింపబడినటువంటి ఆ రాక్షసులందరినీ కూడా సమాహ్వానం వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. పిలిస్తే ఆ రాక్షసులందరూ కూడా ఆ కాపలాదారులందరూ కూడా ఈ కాపలాదారులందరూ సీతాదేవిని కాపలా కాస్తున్న అశోకవనంలో కాపలాదారులందరూ కూడా రావణాసురుడి రాజమందిరాన్ని కాపలా కాస్తున్నటువంటి వాళ్ళని పిలుస్తారు. పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. వస్తే తే శూల శర నిస్త్రింశ వివిధాయుధ పాణయ ఆపేతు విమర్దే అస్మిన్ వేగేన ఉద్విగ్న కార్య. ఇంకా వాళ్ళందరూ కూడా వాడు ఆ రాక్షసులు ఆ రావణుడి అంతఃపురాన్ని కాపలా కాసేటటువంటి ఆ రాక్షసులు రావణాసురుడి చేత నియుక్తులైనటువంటి వారందరూ కూడా తే శూల శర నిస్త్రింశ వివిధ ఆయుధ పాణయ. శూలములు, శరములు, శూలములు అంటే బల్లాలు లాంటివి, శరములు, నిస్త్రింశలు అంటే కత్తులను, వివిధ ఆయుధ పాణయ రకరకాలైనటువంటి ఆయుధాలన్నిటినీ కూడా చేతుల్లో పట్టుకొని వాళ్ళు ఆపతేయు విమర్దే ఆపతేయు, ఇంకా మీద పడి చంపివేయడానికే సిద్ధంగా ఆపతేయు మీద వచ్చి పడతారు. వాళ్ళందరూ ఆ ఆయుధాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి పడతారు. అస్మిన్ ఇక్కడ వేగేన ఉద్వేగకారిణ, వేగేన చాలా వేగంగా, ఉద్వేగకారిణ ఉద్వేగాన్ని కలిగించేటటువంటి ఆవేగాన్ని కలిగించేటటువంటి ఆతృతను, తొందరపాటును కలిగించేటటువంటి వేగంతో వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ విమర్దించడానికి ఆపతేయు ఇక్కడికి వచ్చి మీద పడతారు రకరకాలైనటువంటి ఆయుధాలతో సహా. సంక్రుద్ధ తైః తు పరితః విధిమన్ రక్షసాం బలం శక్నుయం నతు సంప్రాప్తుం పారం మహోదధేః. సంక్రుద్ధ తైః వాళ్ళందరూ కూడా చాలా కోపంతో ఉన్నవాడు తైః పరితః విధమన్ ఏంటో కొంచెం టఫ్ గా ఉంది ట్రాన్స్లేషన్. రక్షసాం బలం సంక్రుద్ధన్ తైః పరితః అని చుట్టుపక్కల విధమన్ రక్షసాం బలం రాక్షసుల యొక్క బలాన్నంతటినీ కూడా విధమన్ విధిలించి వేస్తూ, దమించి వేస్తూ వాటిలన్నిటినీ కూడా ద్రోలుతూ శక్నుయం నతు సంప్రాప్తుం పారం మహోదధేః వాళ్ళందరినీ నతు సంప్రాప్తుం న పారయ న సంప్రాప్తుం శక్నుయం సంప్రాప్తుం న శక్నుయం. నేను ఇంకా అక్కడికి రాక్షస గణం అంతా కూడా నా మీదకు వచ్చి పడుతూ నన్ను అంతా చుట్టుముడుతున్నట్టుగా ఉన్నప్పుడు
ఆ రాక్షసుల యొక్క బలం అంతా కూడా వాళ్ళని పరితః విధమన్ పరితః చుట్టూరా అంతా వాళ్ళందరినీ గొడుతూ పారం మహోదదేహే సంప్రాప్తం. పారం మహోదదేహే సంప్రాప్తం. మహోదదేహే సముద్రం యొక్క పారం ఆ చివరి ఆవలి గట్టును పరంపారం అవతలి గట్టును సంప్రాప్తం చేరుటానికి కూడా నశక్నుయం నాకు సాధ్యము కాదు. ఈ రాక్షసులందరూ కూడా ఎంత నన్ను చుట్టుముట్టి నా చుట్టూరా ఉండేటప్పటికి నేను వాళ్ళందరినీ పారద్రోలుకుంటూ పరితః విధమన్ చుట్టుపక్కల అటు అన్ని పక్కలకి వాళ్ళని పారద్రోలుకుంటూ నేను సముద్రాన్ని దాటి కూడా నేను వెళ్ళలేను. అంటే అంతమంది రాక్షస గణము రాక్షస బలము వస్తుంది కాబట్టి నేను సమర్థుడిని, ఆ రాక్షసులని ఎదిరించగలిగినటువంటి సమర్థులను కాలేకపోవచ్చు. అంటే హనుమంతుడికి కూడా కొంచెం ఆయనకి కొంచెం ఆయన బలం ఆయనకి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు తగ్గిపోతున్నది, నేను దాటలేనేమో అని భయపడుతున్నాడు. మాం వా గృహ్ణీయాత్ ఆప్లుత్య బహవః శీఘ్రకారిణః స్యాద్ చ అగృహీతార్థః అర్థా మమ చ గ్రహణం భవేత్. మాం వా గృహ్ణీయుః ఆప్లుత్య బహవః చాలా మంది శీఘ్రకారిణః అంటే చాలా తొందరగా కదలికలు కలిగినటువంటి వాళ్ళు. ఆ రాక్షసుల బలంలో కూడా, సైన్యంలో కూడా కొంతమంది చాలా తొందరగా చకచకా కదలికలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అటువంటి శీఘ్రకారిణః బహవః అప్లుత్య వాళ్ళందరూ కూడా నా పైకి ఎగిరి మాం గృహ్ణీయాత్ నన్ను పట్టుకుంటారు. వాళ్ళందరూ నాకన్నా ఎత్తుగా ఎగిరి, వాళ్ళందరూ కూడా కామరూపులు కదా, వాళ్ళందరూ కూడా పైకి ఎగిరి చాలా తొందరగా కదలగలిసినటువంటి కదలికలు కలిగినటువంటి వారు వాళ్ళొచ్చి నన్ను పట్టుకుంటారు. పట్టుకుంటే స్యాత్ అయం చ అగృహీతార్థః మమ గ్రహణం భవేత్. అయం చ అగృహీతార్థాః అయం ఈ సీతాదేవి అగృహీతార్థ. ఇప్పటిదాకా ఆమె ఎక్కడ ఉన్నది, ఆమె నన్ను చూడలేదు, నేనెవరో ఆమెకి తెలియదు. ఇంకా నేను తెలియబడనటువంటి నేను మమ గ్రహణం భవేత్. నన్ను వాళ్ళకి పట్టుబడిపోయి, ఆ రాక్షసుల చేతులకు పట్టుబడిన వాడను అవుతాను. మమ గ్రహణం భవేత్. అయం చ అగృహీతార్థ స్యాత్. ఈమెకేమో అగృహీతార్థ స్యాత్. నేను ఇక్కడికి వచ్చాను, రాముడి దూతగా వచ్చాను, రామ సందేశాన్ని తీసుకొని వచ్చాను అని ఏమో అయం అగృహీతార్థ స్యాత్. ఈమెకేమో ఏమీ తెలియనిది అవుతుంది. ఆ రాక్షసులకేమో నేను పట్టుబడిపోయిన వాడిని అవుతాను. రెండు విధాలా చెడిపోయిన కార్యము, రెంటికి చెడ్డ రేవడి పనిలాగా అవుతుంది నా పని. ఈ సీతాదేవికి నేను ఇంకా కనపడలేదు, మాట్లాడలేదు, ఆమెకేమీ చెప్పలేదు, రామ సందేశాన్ని అందించలేదు. ఆ సందేశము అందించకుండా అయిపోతుంది. మమ గ్రహణంచ భవేత్. వాళ్ళకేమో నేను పట్టుబడిన వాడిను అయిపోతాను. ఈ రకంగా జరిగిపోతుంది. కాబట్టి ఇది ఇది తగని ఆయన పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇది ఒక రకంగా ఆలోచిస్తున్నాడు. హింసాభిర్రుచయః హింస్యుః ఇమాం జనకాత్మజాం విపన్నం స్యాత్ తతః కార్యం రామసుగ్రీవయోరిదం. హింసాభిరుచయః. హింస అంటే చాలా ఆసక్తి, ఇష్టము, ప్రేమ కలిగినటువంటి, అంటే హింసించటము అని అంటేనే చాలా
ప్రియమైనటువంటి వాడు ప్రియమైనటువంటి వాడు ఈమెను ఈ జనకాత్మజను హింసిస్తారు. ఇంకా నేనెవరో వచ్చాడు, నీ కోసంకి వచ్చాను అనుకొని తెలుసుకుంటే గనకైతే వాళ్ళు ఇంకా కూడా సీతని అసలే వాళ్ళకి హింస చేయడం అంటే చాలా ఇష్టం. ఈ హింసా ప్రియులు వాళ్ళు. ఆ హింస ప్రియులైనటువంటి వారు ఇంకా ఆమెను హింసిస్తారు. ఈ జనకాత్మజం హింస్యు ఆమెను ఇంకా ఇంకా కూడా హింసిస్తారు. అలా హింసిస్తే గనక ఏమైతుంది? విపన్నం స్యాత్ తతః కార్యం రామసుగ్రీవయోరిదం. రామసుగ్రీవుల ఈ కార్యము రామసుగ్రీవులు చేయాలనుకున్నటువంటి కావ్యము, రామునికి సహాయం చేయాలనుకున్నటువంటి సుగ్రీవుడు, తన రాజైనటువంటి సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు కనుక సుగ్రీవుడు నేను చేసినటువంటి పని ఇవన్నీ కూడా ఈ కార్యము ఇవంతా కూడా విపన్నం స్యాత్, అవన్నిటికీ కూడా ఆపదలు కలుగుతాయి. అంటే అవన్నీ కూడా చెడిపోతాయి. అన్నింటికి కూడా విఘ్నము వాటిల్లుతుంది. ఈ సీతాదేవిని వాళ్ళు ఇంకా హింసాప్రియులైనటువంటి వాళ్ళు ఇంకా కూడా హింసిస్తారు. ఇంకా హింసించేటప్పటికి అసలు ఇంకా కూడా ఆ కార్యం అంతా కూడా చెడిపోతుంది. సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి విశస్తే వా గృహీతే వా రక్షోభిర్మయి సంయుగే. సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి విశస్తే వా గృహీతే వా రక్షోభిర్ మయి సంయుగే. మయి నా చేత సంయుగే యుద్ధము. ఈ రాక్షసులందరూ ఇట్లా మీద పడితే, ఈ రాక్షసులందరూ మీద పడినప్పుడు వారితోటి నేను గనక ఒకవేళ యుద్ధం చేసినట్లయితే మయి సంయుగే, నేను గనక యుద్ధంలో రక్షోభిహి ఆ రాక్షసులతో చేసినటువంటి యుద్ధంలో విశస్తేవా నేను గనక చంపి వేయబడిన, లేదా గృహీతేవా నేను పట్టుబడిన, ఆ రాక్షసులతోటి యుద్ధం చేస్తూ నేను చనిపోయినా, వాళ్ళు వధించిన, లేదా నన్ను గృహీత పట్టుబడిన, నన్ను వాళ్ళు బంధించిన, ఏది చేసినా సరే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి కాదు, ఇదేంటి వేరే లైను. ఇప్పటికి ఇది ఎన్నోసారి అయింది? 10వ సారి అయిందేమో. ఉద్దేశే నష్టమార్గే అస్మిన్ రాక్షసై పరివారితే. ఉద్దేశే నష్టమార్గే. గుర్తు చెప్పండి మేడం, ఒక లైన్ మిస్ అయ్యారండి అని. ఓకే మేడం. ఇది కొంచెం వేలు స్క్రోల్ మీద నడిస్తే అటు ఇటు కదిలిపోతున్నది. ఉద్దేశే నష్టమార్గే. ఈ నష్టమార్గే నష్టమైపోయినటువంటి ఈ ప్రదేశము నష్టమార్గే. ఆ సీతాదేవి ఎక్కడ ఉన్నది తెలుసుకోవడానికి రావాల్సినటువంటి చోటు, ఆ చోటు అస్మిన్ ఈ అశోకవనము నష్టమార్గం అయిపోయింది. అంటే ఆ రహస్య ప్రదేశం ఏదో అందరికీ తెలిసిపోయినదిగా అయింది. రాక్షసై పరివారితే, ఆ రాక్షసుల సమూహాల చేత, అంటే కాపలాదారులు రావణుడి నివాసం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా రాక్షసై పరివారితే, వాళ్ళందరి చేత చుట్టబడి సాగరేణ పరిక్షిప్తే, సాగరంతో పరిక్షిప్తే సముద్రం అంతా కూడా చుట్టూరా ఉన్నటువంటి ఆ రహస్యమైనటువంటి ప్రదేశంలో జానకి నివసిస్తూ ఉన్నది. ఆ మార్గము కాస్త ఇప్పుడు ఈ రాక్షసులందరూ కూడా ఆ చుట్టూరా ఉండి అన్ని వైపులా ఉండి ఆ సీతాదేవిని అక్కడ ఉండి రహస్యమైనటువంటి ప్రదేశంలో ఉంచి రక్షిస్తున్నారు. అక్కడికి వెళ్ళటానికి వేరే
నష్ట మార్గేదే, వేరే మార్గాలేవి కూడా లేవు. అటువంటి మార్గంలో ఆమె ఉన్నది. ఆ మార్గం ఎవరికీ కూడా తెలీదు. ఇటువంటి సందర్భాల్లో నేను గనక వీళ్ళతోటి, ఈ రాక్షసులతోటి యుద్ధం గనక చేస్తే, ఆ యుద్ధంలో గూడా గనక నేను విషస్తేవ, నేను చంపివేయబడినా, నన్ను నన్ను వధించిన, గృహీతేవా పట్టుబడినా సరే, రక్షోభిరి మై సంయుగే, ఆ రాక్షసులతోటి చేసేటటువంటి యుద్ధంలో నా అన్యం పశ్యామి రామస్య సహాయం కార్యసాధనే. ఇంక రాముడికి కార్యసాధనే, ఈ కార్యము సీతాదేవిని కనుగొనడము అనేటటువంటి కార్యమును సాధించే విషయంలో అన్యం సహాయం నా పశ్యామి. అన్యం సహాయం, వేరే ఇంకే సహాయము నాకు కనబడటం లేదు. ఎందుకంటే ఈమె అత్యంత రహస్యమైనటువంటి ప్రదేశంలో దాచిపెట్టబడి ఉంది. చుట్టూరా రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఇంకా చుట్టూరా సముద్రము ఉంది. ఆ మార్గమే లేదు, ఆమెను దరిచేరే మార్గమే లేదు. అటువంటి మార్గంలో, అటువంటి చోట, అటువంటి ఉద్దేశంలో, అటువంటి ప్రదేశంలో ఆమె ఉన్నది. ఇంకా ఒకవేళ గనక నన్ను గనక ఈ రాక్షసులు పట్టుకొని వధించి లేదా బంధించి ఇంకా రాముడికి వర్తమానం వెళ్ళే అవకాశమే లేదు. రాముడికి సహాయం చేసే వాళ్ళే లేరు. ఇంకా ఎందుకంటే ఈ సముద్రం దాటి ఎవరు వానరులు ఇంకా రాగలిసినటువంటి శక్తి లేదు. ఇక రామునికి సహాయం చేసే వాళ్ళను, అన్యులను ఎవరిని కూడా నేను నాకు తోచటం లేదు, నాకెవరు కనబడటము లేదు. విమృశంశ్చ న పశ్యామి యో హతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. విమృశంశ్చ, బాగా తీవ్రంగా ఆలోచించినా కూడా మయి హతే, నేను గనక హతే చనిపోయిన వాడను అయితే, నేను గనక వధింపబడిన వాడను అయితే, మరణించిన వాడను గనక అయినట్లు అయితే, వానరుడు ఎవరైనా శతయోజన విస్తీర్ణం మహోదధిం, శతయోజన విస్తీర్ణము అయినటువంటి ఆ మహోదధిం, ఆ సముద్రాన్ని లంఘయేత, దాన్ని దాటగలిసినటువంటి వాడిని నా పశ్యామి, నా పశ్యామి, ఒక వానరుణ్ణి కూడా నేను చూడలేకపోతున్నాను. ఎవరు ఇంత సముద్రాన్ని దాటి వచ్చి సీతాదేవి ఉండేటటువంటి రహస్యమైనటువంటి ప్రదేశాన్ని కనుగొనగలిగినటువంటి వారిని నేను నా సైన్యంలో నేను కనుగొనలేకుండా ఉన్నాను, చూడలేకుండా ఉన్నాను. నాకు కనపడటం లేదు. అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు నాకు కనబడటము లేదు. కామం హంతు సమర్థోస్మి సహస్రాణ్యపి రాక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పారం మహోదదే. కామం హంతు సమర్థోస్మి సహస్రాణ్యపి రాక్షసం అంటే ఆయనకి తన ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. హనుమంతుడిలో ఉన్నటువంటి చాలాసార్లు మనం అలాంటివి చూస్తాం. ఆయన ఇంతకు ముందు కూడా చూసాము. కొంచెం డిప్రెషన్ లోకి వెళ్తాడు, మళ్ళా పైకి వస్తాడు. నాకు సీతాదేవి కనిపించటం లేదు, ఇంకా నేను చనిపోతాను అనుకుంటాడు. వినాశే బహవః నష్టాలు ఉన్నాయి కాబట్టి నేను బ్రతికుంటే జీవన్ భద్రాణి పశ్యంతి, బతికుంటే నేను చూడొచ్చు అనుకుంటూ మళ్ళా లేస్తాడు. అట్లా ఒక్కొక్కసారి ఇంతకు ముందు నన్ను చంపేస్తారేమో వాళ్ళు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కామం హంతు కామం మిక్కిలిగా సమర్థ అస్మి, నేను సమర్థుణ్ణి దేనికి? సహస్రాణ్యపి రాక్షసాం హంతుం, వేల కొలది, సహస్రాణ్యపి వేల కొలది రాక్షసులను హంతుం చంపటానికి సమర్థ అస్మి, నేను సమర్థుణ్ణి. సామర్థ్యము ఖచ్చితంగా ఉంది. కానీ నతు శక్ష్యామి సంప్రాప్తం పారం మహోదరు, కానీ
సముద్రం యొక్క పరంపారం అవతలి అవతలి ఒడ్డుకు అవతలి ఒడ్డుకు సంప్రాప్తం చేరడానికి మాత్రము నశక్ష్యామి. నాకు సామర్థ్యం ఉండకపోవచ్చు. అంటే ఈ రాక్షసులతోటి యుద్ధం చేసి ఈ వేల కొలది రాక్షసులందరినీ నేను జయించవచ్చును. కానీ అంతసేపు యుద్ధం చేసిన తర్వాత నేను మళ్ళీ శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ సముద్రాన్ని నేను దాటలేక పోవచ్చు. అసత్యాని చ యుద్ధాని సంశయో మే నరోచతే కష్ట నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయం. ఇంకా అసత్యాని చ యుద్ధాని సంశయో యుద్ధములు అసంశయములు అసత్యాన్ని సత్యములు. అంటే ఎందుచేత అసత్యములు? సంశయో మే నరోచతే. సంశయము యుద్ధంలో జయం ఎవరికి వస్తుంది, అపజయం ఎవరికి వస్తుంది అనేది తెలియదు. అందుకని అవి అసత్యమైనవి. ఇప్పుడు నేను సమర్థుడిని, నేను వేలాది మంది రాక్షసులని చంపగలను అని ధైర్యంగా ఉండవచ్చు. కానీ నిజంగా యుద్ధం చేసినప్పుడు 100 మందిని చంపలేకపోవచ్చు. అలా కూడా జరగచ్చు. ఎందుకంటే యుద్ధములనేవే సత్యములు. అవన్నీ మీ దాంట్లో వేరే పదం ఉందా, అసత్యమే ఉందా? జయాపజయములు ఏవైతే ఉంటాయో యుద్ధంలో అవన్నీ కూడా అనిశ్చితమైగా ఉంటాయి. ఇక సంశయో మే నరోచతే. నాకేమో ఈ సందేహము ఏదైతే ఉంటుందో, శంక ఏదైతే ఉంటుందో, గెలుస్తానా, గెలవనా, చేయగలనా, చేయలేనా, కావాలా, వద్దా, ఇలాంటివి ఏవైతే ఉందో, ఆ ద్వంద్వాలు ఏవైతే ఉందో అవి నాకు, ఆ సంశయము నాకు నరోచతే, నాకు ఇష్టము లేదు. సహ నిశ్చయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయం. ప్రాజ్ఞుడైనటువంటి వాడు ఎవరు ససంశయం కార్యము పని ఏదన్నా ససంశయం, అది సంశయాస్పదమైనటువంటిది, సంశయాలతో కూడినది, శంకలతో కూడి ఉన్నటువంటి అటువంటి కార్యాన్ని నిస్సంశయం కుర్యాత్, నిస్సంశయంగా చేస్తాడు. ఏ బుద్ధిమంతుడైనటువంటి వాడు, ప్రాజ్ఞః, ఏ బుద్ధిమంతుడైనటువంటి వాడు, ఏ ప్రాజ్ఞుడైనటువంటి వాడు, ఏ తెలివి ఉన్నటువంటి వాడు, నేర్పరైనటువంటి వాడు ఆ పని అవుతుందో అవదో అని అనుమానము ఉన్నప్పుడు, సంశయాస్పదమైనటువంటి కార్యమైనప్పుడు, అవుతుందో అవదో అని శంక కలిగి ఉన్నప్పుడు, అటువంటి పనిని నిస్సంశయంగా ఎందుకు చేస్తాడు ఎవరైనా గాని? తెలివిగలవాడు ఎవడైనా గాని అందులో అది అవుతుందా అవదా అన్నప్పుడు, అవుతుందో లేదో బేరీజు వేసుకొని అప్పుడు చేస్తాడు గాని, అది అవదు అని అనుమానం ఉన్నప్పుడు ఆ అనుమానంతోటి ఆ పనిని చేయడానికి ఎవడు పూనుకోడు కదా అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఏష దోషః మహాన్ హి స్యాత్ మమ అవిభాషణే ప్రాణత్యాగశ్చ వైదేహ్యః భవేత్ అనవిభాషణే. ఇక్కడ ముందు ముఖ్యంగా నాకు కావాల్సింది ఏంటి? ఈ రాక్షసులతోటి యుద్ధం చేయటము, ఈ సంశయాస్పదమైనటువంటి కార్యం చేయటము, ఇలాంటిదా నేను చేయాల్సింది అసలు ఏంటి? ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ ఏది? ఏష దోషః మహాన్ హి స్యాత్ మమ అభిభాషణి. సీతతోటి గనక అనభిభాషణే నేను గనక ఒకవేళ మాట్లాడక పోయినట్లు అయితే, సీతని ఓదార్చక పోయినట్లు అయితే, మహాన్ హి దోషః స్యాత్. అదొక పెద్ద గొప్ప దోషమే అయిపోతుంది ఆమెతో మాట్లాడకుండా నేను గనక వెళ్ళిపోతే. మమ సీతాభిభాషణి,
నేను సీతా అభిభాషణే, సీతతోటి మాట్లాడడమే ఉత్తమమైనటువంటి విషయం. సీతతోటి నేను మాట్లాడటము జరిగితే నే మహా ఏష దోష మహాన్ హి స్యాత్ మమ సీతా అభిభాషణే. సీతా అభిభాషణే. ఇప్పుడు ఈ చుట్టూలా ఇంకా రాక్షస స్త్రీలందరూ కూడా నిద్రపోకుండా ఇంకా ఉన్నటువంటి ఈ సమయంలో నేను ఆ రాక్షసి స్త్రీల మధ్యలో దూరి అక్కడ అంతా కూర్చొని మానవ భాషలో ఆమెతోటి మాట్లాడటము అనే పనిని కనుక నేను చేస్తే మహాన్ దోష స్యాత్, అది గొప్ప దోషంగా అయిపోతుంది. ఎందుకంటే ఆ రాక్షసి స్త్రీలు చుట్టుముడతారు, మరి వాళ్ళు ఇంకా మిగతా రాక్షసులందరినీ పిలుస్తారు, నన్ను చంపివేయవచ్చు, లేదా నేను పట్టుబడిపోవచ్చు, నేను వాళ్ళతోటి యుద్ధం చేసి గెలిచినా గాని సముద్రం దాటి వెళ్ళగలిచినటువంటి శక్తి నా దగ్గర లేకపోవచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. భవేద్ అనభిభాషణే. ఒకవేళ కనుక నేను అనభిభాషణే, మాట్లాడకపోతే, నేను ఇప్పుడు సీతతో మాట్లాడితేనేమో గొప్ప ఆపద కలుగుతుంది. మహాన్ దోష, మహాన్ దోష, ఒక గొప్ప దోషం, గొప్ప ఆపద కలుగుతుంది. ఒకవేళ నా అభిభాషణే, మాట్లాడలేకపోతే భవేత్ అనభిభాషణే, ఒకవేళ అనభిభాషణే మాట్లాడక కనుక పోయినట్లయితే వైదేహ్య ప్రాణత్యాగ భవేత్. వైదేహి ఏమో మరి ప్రాణత్యాగం చేసుకుంటుంది. మాట్లాడితేనేమో రాక్షసులు చుట్టుముడతారు, మాట్లాడకపోతేనేమో ఆమె ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఇప్పుడు ఎంత కష్టమైనటువంటి క్లిష్ట దశలో ఉన్నాడంటే హనుమంతుడు, ఏం చేయాలో అతనికి తోచకుండా ఉంది. భూతాశ్చ అర్థాః వినశ్యంతి దేశకాల విరోధిత విక్లవం దూతమాసాధ్య తమః సూర్యోదయే యథా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సీతతో మాట్లాడాలా వద్దా, మాట్లాడకపోతే ప్రాణత్యాగం చేసుకుంటుంది, మాట్లాడితే రాక్షసులు చుట్టుముడతారు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని దూత అయినటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఆలోచించి కార్యనిర్వహణ చెయ్యాలి. భూతాః చ అర్థాః వినశ్యంతి. అర్థాః అంటే కార్యములన్నీ కూడా వినశ్యంతి, నశించి పోతాయి. ఎప్పుడు? దేశకాల విరోధిత భూతాః అర్థాః, జరగబోతున్నటువంటి కార్యములు అన్నీ కూడా ఏవేవి అయితే జరగవలసి ఉన్నాయో ఆ జరగవలసిన ఉన్నటువంటి కార్యములన్నీ కూడా వినశ్యతి, నశించి పోతాయి. దేశకాల విరోధిత, దేశానికి కాలానికి, దేశానికి అంటే ఏ కాలంలో ఏ దేశంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో చేయాలి, దానికి విరోధముగా కాలానికి సమయానికి విరోధంగా గనక ఏవైనా కార్యాలు ఆచరిస్తే భూతాః, అవి సిద్ధంగా తయారై రెడీగా సక్సెస్ఫుల్ గా అవడానికి సిద్ధంగా ఉన్న కార్యాలు కూడా వినశ్యంతి, అవన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడు? విక్లవం దూతం ఆసాధ్య. ఒకవేళ కనుక దూత విక్లవం, వైకల్యము చెందినవాడు అయితే, వికలత్వము చెందినటువంటి వాడైతే, ఏది సమానంగా తేల్చుకోలేనటువంటి వాడు అయితే, ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో లాగా సంశయాస్పదమైనటువంటి వాడు, అనుమానంతో కూడినటువంటి పనులలోకి వేలు దూర్చినట్లు అయితే, అటువంటి వ్యాకులమైనటువంటి చిత్తము కలిగినటువంటి ఆ దూత కూడా సిద్ధంగా ఉన్నటువంటి కార్యాలన్నింటినీ కూడా చెడగొట్టేస్తాడు. ఎట్లా దేశానికి కాలానికి విరుద్ధంగా ఆచరించి ఆ సమయానికి తగినట్లుగా కాకుండా, ఆ కాలానికి తగినట్టుగా కాకుండా ఆచరించి సిద్ధంగా ఉన్నటువంటివి జరగడానికి ఫలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యాలన్నింటినీ కూడా అతడు చెడగొట్టేసి అవన్నీ పాడైపోయినట్టు చేస్తాడు. ఎట్లా అంటే తమః సూర్యోదయే యథా, సూర్యోదయం కాగానే ఏ విధంగా అయితే తమః చీకట్లన్నీ కూడా తొలగిపోతాయో అట్లా సిద్ధంగా ఉన్నటువంటి కార్యం కూడా ఆ దూత మూలాన
ఆ మొత్తం అన్ని కార్యాలన్నీ కూడా నశించి పోతాయి. అందుకని జాగ్రత్తగా దూత అనేవాడు, మెసెంజర్ అనేవాడు చాలా జాగ్రత్తగా ఆహ్, ఆలోచించి ఒక అడుగు వేయాలి. ఘాతయంతి చ కార్యాణి దూతాః పండితం మానినః. ఇది కూడా ఇందులోదే. ఘాతయంతి చ కార్యాణి దూతాః పండితం మానినః. దూతాః పండితం మానినః. పండితం మానినః అంటే పండితుడుగా భావించుకునేవాడు. తనను తాను చాలా గొప్ప పండితుడు, చాలా మంచి ఆలోచన పరుడు, గూఢచారితనము తెలిసినవాడు అని అనుకునేటటువంటి దూత వాడు కార్యాణి ఘాతయంతి. కార్యాలన్నింటినీ కూడా పనులన్నింటినీ కూడా సమస్తమైనటువంటి కార్యాలని ఘాతయంతి. అన్నిటినీ చెడగొట్టేస్తాడు. అన్నిటినీ ఫస్ట్ లైన్ మిస్ అయ్యారు మేడం. అర్ధానంతరే అని ఇందులో ఫస్ట్ లైన్ మిస్ అయ్యారు. అర్ధానంతరే అది పోయింది మేడం. ఏమా ఏంటంటున్నారు? ఫస్ట్ లైన్ మేడం అర్ధానంతరే అని ఉంది, అది మరి చెప్పలేదు. ఘాతయంతి చ కార్యాణి దానిపైది అండి, దానిపైన మేడం. ఓకే. అర్ధాంతరే బుద్ధిర్ నిశ్చిత. థ్యాంక్ యూ. అంటే నేను ఈ విక్లవం దూతం అసాధ్య అని వచ్చింది కదా, దాంట్లోదే కంటిన్యూషన్. అర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి న శోభతే. అర్ధాంతరే అర్ధాంతరే అర్ధ అనర్ధాంతరే. అర్థము కార్యము, అనర్థము అకార్యము. అంటే లాభము నష్టము, కార్య అకార్యము, జయ అపజయము. ఈ అంతరే వాటి మధ్యలో, కార్య అకార్యముల మధ్యలో నిశ్చితాపి బుద్ధి నిశ్చితాపి నిశ్చయంగా ఉన్నప్పటికీ కూడా, నిశ్చితమైనా కూడా, అంటే ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు జరగదు అని నిర్ణయం కలిగినప్పటికీ కూడా నశోభతే, అది శోభించదు. ఎందుచేతను అంటే దూతాః పండితం మానినః. దూతలు పండితం మానినః, పండితులుగా భావించుకునేటటువంటి ఆ దూతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కార్యాన్ని, ఆ సిద్ధంగా ఉన్నటువంటి కార్యాన్ని వాళ్ళ బుద్ధి నాశనం వల్ల ఘాతయంతి, వాటిని చెడగొడతారు. ఆ వివేకహీనుడైనటువంటి ఆ దూత ఏం చేస్తాడంటే ఆ కార్యము, సిద్ధంగా ఉన్నటువంటి కార్యం నిశ్చితమైనటువంటి కార్యమైనప్పటికీ కూడా ఆ బుద్ధి నిశ్చితాపి, నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినా కూడా అంటే అతను చాలా తెలివిగలవాడు అని అనుకుంటున్నవాడు అయినప్పటికీ కూడా అది చెయ్యాలా చెయ్యొద్దా అనే ఆ లాభ నష్టాల మధ్య బుద్ధి నిశ్చయం అయినప్పటికీ కూడా నశోభతే, శోభిల్లదు. ఎందుకంటే ఈ పండితం మానిన దూత, పండితుడిగా భావించుకునేటటువంటి ఆ దూత కార్యాన్ని ఘాతయంతి, కార్యాలన్నింటినీ నష్టం చేస్తాడు. ఎందుకంటే ఆ విక్లవం అంతకు ముందు చెప్పిన దాంట్లోనే కంటిన్యూషన్ అనమాట. 2 శ్లోకాలు కలిపి యాక్చువల్ గా ఒకటే. ఈ దేశకాల విరోధంగా ఆచరించి ఆ సిద్ధంగా ఉన్నటువంటి కార్యాలన్నింటినీ కూడా నశింపజేసేటట్టుగా చేస్తాడు ఆ దూత అయినటువంటి వాడు. అందుకని జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. న వినశ్యేత్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథం న వృధా స్యాత్. అందుకని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమి చెయ్యాలి, పనులని ఏది లాభము ఏది నష్టము అని నిర్ణయించుకున్న తరువాత కూడా ఒక వివేకహీనుడు, ఒక బుద్ధిహీనుడైనటువంటి ఒక దూత సిద్ధంగా ఉన్నటువంటి కార్యాలని నశింప చేస్తాడు. అంచేత అటువంటి వాటి జోలికి పోకుండా న వినశ్యేత్ కథం కార్యం పని కార్యము కథం ఏ విధంగా న వినశ్యేత్, ఏ విధంగా నశింపదు. అంటే
కార్యం చేయదలుచుకున్నటువంటి పని సఫలీకృతము అవుతుందో చూసుకోవాలి. ఏ విధంగా నశించకుండా, ఏ విధంగా చెడిపోకుండా, ఏ విధంగా సఫలము అవుతుందో, కథం కథం వైక్లవ్యం న కథం భవేత్. వైక్లవ్యం వికలత్వము. వికలత్వం అంటే చెడిపోవటము, బుద్ధి నశించటము, అది అంతా కూడా కథం న భవేత్, ఏ విధంగా జరగకుండా ఉంటుందో. అంటే బుద్ధి చంచలమై అయిపోతుంది. ఇప్పుడు ఆయనకి వెంటనే ఆ సీతాదేవి దుఃఖం చూసేటప్పటికి ఆయనకి బాధ కలిగింది. వెంటనే వెళ్ళి నేను చిన్నగా వెళ్ళి ఆ స్త్రీలందరి మధ్యలో కూర్చొని మెల్లమెల్లగా మాట్లాడతాను ఆమెతోటి, సీతతోటి మనుష్య భాషలో అనుకున్నాడు కదా, ఉత్సాహం వచ్చేసింది కదా. అట్లా బుద్ధి చంచలం. అలా వైక్లవ్యం న కథం భవేత్, ఆ బుద్ధి అలా చంచలం కాకుండా నిశ్చయాత్మకమయే ఉండాలి. సంశయాత్మకం కాకుండా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగి ఎట్లా ఉంటుంది. లంఘనం చ సముద్రస్య కథం న వృధా భవేత్. ఇక సముద్రంని లంఘించటం అనేది కథం వృధా న భవేత్, ఏ విధంగా చేస్తే వృధా న భవేత్, అది వృధా అవ్వదు. నా కార్యము ఏ విధంగా సఫలీకృతం అవుతుంది, ఏ విధంగా అది చెడిపోకుండా సఫలీకృతం అవుతుంది, ఏ విధంగా బుద్ధి సంశయం లేకుండా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా నేను సముద్రం దాటి వచ్చినది కార్యము విఫలము కాకుండా, వృధా కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఉంటుంది. ఈ రకంగా నేను ఆలోచించి పని చెయ్యాలి. ఇప్పుడు ఏది చేసినా అని ఆ కార్యము నశించకుండా చేయాలి. బుద్ధి స్థిరంగా ఉండేటటువంటి బుద్ధితోటి చెయ్యాలి. వచ్చినటువంటి కార్యము సముద్ర లంఘనము సఫలము కావాలి, ప్రయోజనవంతం అవ్వాలి. అది నిష్ప్రయోజనం కాకుండా నేను ఎలా చేసుకోగలను అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. కథమును ఇక్కడ కదా కథంను కలు వాక్యం మే శృణుయాత్ ఉద్విజేత చ ఇది సంచింత్య హనుమాశ్చకార మతిమాన్ మతిం. కథంను వాక్యం మే శృణుయాన్ నోద్విజేత చ. ఆమె సీతాదేవి ఇప్పుడు కార్యము నశింపకూడదు, బుద్ధి వ్యాకులత్వం పొందకూడదు, సముద్ర లంఘనం నిష్ప్రయోజనం కాకూడదు. నేను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మే వాక్యం, నా మాటలు, కథం ఏ విధంగా శృణుయాన్ విన్నటువంటి ఆమె నా ఉద్వేజేత, ఆమె ఉద్వేగం పొందకుండా, భయపడకుండా ఉండాలి. నేనేమైనా మాట్లాడుతుంటే ఎవరు రావణాసురుడే, కామరూపి అయినటువంటి రావణాసురుడే మాట్లాడుతున్నాడు అని ఆమె భయపడుతుందేమో. అలా శృణుయాన్ నా ఉద్విజేత, ఏ విధంగా ఆమె ఉద్వేగాన్ని పొందకుండా, భయాన్ని పొందకుండా ఉండగలదు. ఇది సంచింత్య ఇన్ని రకాలుగా ఆలోచించాడు, 4 రకాలుగా ఆలోచించాడు. నశించకూడదు, కార్యము సాఫల్యం కావాలి, బుద్ధి తొణికిసలాడకూడదు, సముద్ర లంఘన నిష్ప్రయోజనం కాకూడదు, తన మాటలు విన్నటువంటి సీతాదేవి ఏమీ భయపడకుండా ఉండాలి. ఆ భయపడకుండా ఉండడానికి ఏ ఉపాయము ఉన్నది, ఎలా నేను చెప్పగలను. ఇది సంచింత్య అని ఆలోచించి హనుమాన్ చకార మతిమాన్ మతి. హనుమాన్ మతిమంతుడైనటువంటి, బుద్ధిమంతుడైనటువంటి ఆ హనుమంతుడు మతిం చకార. ఫైనల్ గా ఆయన ఆలోచించి తాను ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనే దానికి ఒక నిర్ణయానికి వచ్చాడు. రామం అక్లిష్ట కర్మాణం
స్వబంధుం అనుకీర్తయన్ న ఏనం ఉద్వేజయిష్యామి తద్బంధు బంధుగత మానసం. రామం అక్లిష్ట కర్మాణం. రాముడు అక్లిష్ట కర్మాణం, అక్లిష్ట కర్మాణం, ఏ కర్మలు ఏ పనిని చేసినా గాని అక్లిష్ట, ఏమి శ్రమ పడకుండా, ఆయాస పడకుండా, చింత పడకుండా, చాలా సులభంగా, చాలా తేలికగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అక్లిష్ట కర్మాణం, అక్లిష్టంగా చేస్తాడు. అంటే కష్టపడి అమ్మ అని బరువులైత ఆయాస పడుకుంటూ చేయటం కాదు. 2000 మంది రాక్షసులని అక్కడ కరదూషణాదులను చంపేసినప్పుడు చాలా సునాయాసంగా అని చేసేసాడు. కబంధుడిని, విరాధుడిని, వాళ్ళందరినీ చంపినప్పుడు కూడా ఆయన ఎటువంటి ఆయాసము, ఎటువంటి అలసట పొందలేదు. అట్లా అక్లిష్ట కర్మాణం, క్లేశం లేనటువంటి, ఎటువంటి బాధ కష్టము లేకుండా కార్యములు నిర్వహించేటటువంటి ఆ రాముని స్వబంధుం, స్వబంధుం, నా బంధువు అయినటువంటి వాడిని స్వబంధుం అని ఉంది, కొన్నిట్లో సుబంధు అని, కొన్నిట్లలో అనుకీర్తయన్, ఆ రాముణ్ణి అనుకీర్తయన్, ఆ రాముణ్ణి కీర్తించడం చేత, ఆ రాముని యొక్క స్తుతి పాఠములు చెప్పడము చేత నా ఏనాం ఉద్వేజయిష్యామి, ఏనాం ఈమెను, నా ఉద్వేజయిష్యామి, ఆమెను ఆమెను ఏమీ నేను భయపెట్టకుండా చాలా జాగ్రత్తగా రాముని యొక్క సంకీర్తనమును చేస్తూ బంధుగత మానసం, ఆయన ఎందే మనస్సు ఉన్నటువంటి, ఆ బంధువు ఎందే, ఆ రాముడు అనేటటువంటి భర్త యందు మాత్రమే మనస్సు కలిగినటువంటి, స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆమె నా ఉద్వేజయిష్యామి, ఆమెను ఏమీ భయపెట్టకుండా నేను ఆ రామకీర్తనము చేస్తాను అని అనుకున్నాడు. అంటే ఎలా చేయాలి అనుకొని ఇంకా కార్యం ఏ విధంగా సాధించాలి అనేది చెప్పుకుంటున్నాడు. విశ్వాకూణం వరిష్టస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రతిభువన్ గిరం శ్రద్ధాస్యతి యథా హి అయం తథా సర్వం సమాదదే. ఇక్ష్వాకూణాం వరిష్టస్య రామస్య, ఇక్ష్వాకు కులములో, ఇక్ష్వాకు వంశమునందు వరిష్ఠుడు శ్రేష్ఠుడైనటువంటి రాముని యొక్క విదితాత్మనః, విదితాత్ముడైనటువంటి వాడు, అంటే అందరి అందు ప్రసిద్ధి పొందినటువంటి వాడు, అందరూ ఎరిగినటువంటి వాడు, ప్రసిద్ధుడైనటువంటి వాడు. శుభాని ధర్మయుక్తాని వచనాన్ని సమర్పయన్, అటువంటి రాముని గురించి శుభాని, శుభకరములైనటువంటివి, ధర్మయుక్తాని, ధర్మముతో కూడినటువంటి వచనాన్ని సమర్పయన్, వచనములను సమర్పయన్, పలకటము చేత, అటువంటి మాటలను పలకడం చేత, శ్రావయిష్యామి సర్వాణి మధురం ప్రబ్రువన్ గిరం, శ్రావయిష్యామి, అవన్నింటినీ నేను వినిపిస్తాను, మధురములైనటువంటి వాటిని, సర్వాణి అన్నింటినీ కూడా, ప్రబ్రువన్ గిరం అన్ని చక్కటి మాటలను అన్నింటినీ కూడా ఆమెకు చెప్పి సుమధురంగా రాముని యొక్క చరిత్రనంతా గానం చేసి, రాముని గురించి కీర్తించి, ఆయన యొక్కటువంటి శుభములు, ధర్మకార్యాలు అవన్నిటిని కూడా చెప్పి, నేను ఆ మాటల ద్వారా శ్రద్ధాస్యతి చెప్పడం చేత, శ్రద్ధాస్యతి యథా హి అయం తథా సర్వం సమాదదే. శ్రద్ధాస్యతి, ఆమెకి అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఏ విధంగా నేను ఆమెకి ఈమె శ్రద్ధాస్యతి, శ్రద్ధ కలుగుతుంది. నేను రాముని యొక్క గుణగణాలన్నింటినీ గానం చేయటం వల్ల, రాముని యొక్క మాటలన్నీ మాట్లాడటం చేత,
రామకార్యాలన్నీ ఆమెకు అతి మధురంగా వినిపించటము చేత ఆమెకు శ్రద్ధ కలిగి ఎంత శ్రద్ధ కలుగుతుందంటే తథా ఆ విధంగా శ్రద్ధ కలిగినటువంటి విధంగా, నమ్మకం కలిగినటువంటి విధంగా సర్వం సమాధతే, ఆమె కూడా నాకు సమాధానాన్ని ఇస్తుంది. లేకపోతే ఆమె భయపడుతుంది, భయపడి నాకు సమాధానము ఇవ్వదు. కానీ నేను మాట్లాడినటువంటి మాటల ద్వారా ఆమె నాకు సమాధానము ఇస్తుంది. నాకు నమ్మకం కలిగి నాకు కావలసినటువంటి సమాధానాన్ని ఇస్తుంది. ఇది చ బహువిధం మహానుభావ జగతిపతేః ప్రమదాం అవేక్షమాణః మధురం అవితతం జగాద వాక్యం ధ్రుమవిటపాంతరం ఆస్థితః హనుమాన్. ఆఖరి శ్లోకం ఇది. ఇది సహ అతడు ఇది ఈ విధంగా బహువిధం స మహానుభావ, ఆ మహానుభావుడు బహువిధం ఈ విధంగా బహువిధం అనేక విధాలుగా జగతిపతేః ప్రమదాం అవేక్షమాణః, జగతిపతేః జగత్పతి అయినటువంటి ఆ రామచంద్రుని యొక్క ప్రమదాం, రామచంద్రుని యొక్క భార్యను అవేక్షమాణః చూస్తున్నటువంటి వాడై ఆమెని చూస్తూ మధురమైనవి అవితతం నిష్ప్రయోజనము కానటువంటిది, నిష్ఫలము కానటువంటి వాక్యం జగాద, వాక్యాలను జగాద పలికాడు. ఇక్కడి నుంచి ద్రుమ విటపాంతరం ఆశ్రిత, ద్రుమ చెట్టు యొక్క విటపాంతరం, ఆ చెట్టు కొమ్మల యొక్క అంతరం ఆశ్రిత, ఆ చెట్టు కొమ్మల యొక్క మధ్యలో ఆస్థిత దాక్కుని ఉన్న వాడై హనుమంతుడు మధురమైనటువంటిది అవిధతం నిష్ఫలము కానటువంటి మాటలను వాక్యములను జగాద, నిష్ప్రయోజనము కానటువంటి మాటలను జగాద పలికాడు. ఎందుకు నిష్ఫలము కానివంటే ఆ మాటలు ఎటువంటి మధురమైనటువంటి మాటలు అంటే అవి వింటే ఆమెకి ఇతని యందు నమ్మకం కలిగి ఆయనకి కావలసినటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి ఆమె సిద్ధపడుతుంది. అటువంటి మాటలను ఆయన అటువంటి అవిధమైనటువంటి మాటలను ఆయనకి ఏ విధంగా అయితే అనుకుంటున్నాడు, ఆమెకి నమ్మకం కలిగి నాతో మాట్లాడుతుంది అని, అదే రకమైనటువంటి వ్యర్థంగా అన్నటువంటి మాటలను అతడు చెట్టు చాటు నుండి అలా పలుకుతూ ఉన్నాడు. నెక్స్ట్ అంతా రాముడి కథ చాలా చాలా మంచిదని చెప్తారు. 31 అధ్యాయ ఒకటిను, ఇంకోటి రావణాసురుడి సభలో రామాయణం మొత్తం చెప్తాడు. మొత్తం కథ దాదాపుగా వస్తుంది. ఇవి రెండు కూడా చాలా మంచిది, వినడము ఆరోగ్యకరము, శుభకరము అని చెప్తారు. ఇది ఇవాల్టి 30వ సర్గ. నెక్స్ట్ 31.